ఇస్తాను. 3000 వస్తాండా, ఇప్పుడు 4000 వస్తాను. ఎవరు ఇస్తాను? వచ్చిందా? ఈకేవైసీ చేయించినారు కదా, రేషన్ కార్డులు వస్తాయి. రేపు నెల నుంచి రేషన్ కార్డులు వస్తాయి. ఈకేవైసీ చేయించినారు. ఇల్లు కట్టిండేది గవర్నమెంట్లోనే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారి సూచనల మేరకు శుభోదయం ప్రోగ్రాం భాగంగా నారాయణమ్మ కాలనీ, న్యూ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు పరిశీలించి ఇక్కడ కావాల్సిన వసతులు కూడా సౌతమ్మ మంత్రి దృష్టికి తీసుకొని పోయేసి తొందరలోనే సమస్యలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి పట్టణాధ్యక్షులు శ్రీరాములు ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో న్యూ కాలనీ ఒక ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేసే మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారు ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మ్ వేసుకున్నారంటే కానీ ఈ కాలనీకి ఈరోజు కూడా కరెంటు పోల్లు కానీ ట్రాన్స్ఫార్మ్ కానీ కావాలని చెప్పేసి 5 ఏళ్ళు నేనే ఎన్నిక పత్రాలు 3 సార్లు ఇచ్చాను ఆయనకి. ఈరోజు కూడా ఆయన ఏం చేయలేకపోయాడు. ఈ పక్క ఒక మాజీ మంత్రి, ఆ పక్క ఒక మాజీ మంత్రి, 2 మంత్రులు ఉన్నాయి ఈ కాలనీలో. కనీసం వసతులు ఈ కాలనీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయని కూడా ఈ 5 ఏళ్ళలో శంకరనారాయణ ఈ కాలనీలకు అడగబెట్టిన పాపాలు పోలేదు. ఉషాశరణ్ గారు కొత్తగా వచ్చారు, ఆమె కూడా ఈ కాలనీ పేరు కూడా తెలియదు. కనీసం కాలనీ పేరు తెలియకున్న ఆమె నేను అది ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పేసి ప్రజల్లోకి వచ్చింది. అది ఎంతవరకు చేసుకుందో ఫస్ట్ టైం స్థానికంగా ఉండే కాలనీ పేరు తెలుసుకొని ఆ కాలనీలు ఎన్ని ఉన్నాయి, ఆ కాలనీని కూడా సందర్శించింటే నేను కూడా పనిచేస్తాను అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ రోజు కూడా శంకరనారాయణ 10 ఏళ్ళు ఇక్కడ ఉండి 5 ఏళ్ళు మంత్రిగా ఉండి తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఉండి ఉషాశరణ్ కూడా కనీసం కాలనీ పేరు కూడా తెలియదు, కాలనీలు ఎన్ని ఉన్నాయని తెలియదు. ఆమె నా కాలనీ ఎక్కడున్నదని పేరు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఆమెకి. అది సిగ్గుసేటు. కాలనీ పేరు చెప్పుకొని ఫస్ట్ స్థానికంగా ఉండే కాలనీ పేరు చెప్పుకోమని చెప్పండి. ఆమెనే ఆ ఇల్లు ఎన్ని ఉన్నాయో చెప్పుకోమనండి. అప్పుడు ఈ జిల్లా అంతా విస్తరణ చేసి పార్టీ కార్యక్రమం చేయమని చెప్పండి అని భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున నేను ఆమెను ప్రశ్నిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు శుభోదయం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా మంత్రి సౌతమ్మ గారి సూచనల మేరకు ప్రతి వార్డులోన ప్రతి కాలనీకి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం ద్వారా వారి సమస్యలను తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నారాయణమ్మ కాలనీకి పోయినప్పుడు అక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి పనులు చేయలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. అయితే సౌతమ్మ గారు పోనావరం రోడ్డు అయితేనేమి, అదేవిధంగా నారాయణమ్మ కాలనీ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి కొత్తగా మంజూరు చేశారు. అవి కూడా తొందరలోనే వేస్తామని కూడా వారికి తెలియజేశాము. అదేవిధంగా విద్యుత్ స్ట్రీట్ లైట్ అయితేనేమి, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అన్ని కార్యక్రమాలను విడుదల వారిగా అన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.